ప్రకాశం జిల్లా మారెలలో సినీ యాక్టర్ అశోక్ కుమార్ సహకారంతో సోలార్ పవర్ జనరేటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొని పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు. దాతల దాతృత్వంతో గ్రామాల్లో అభివృద్ధి జరగడం అభినందనీయమన్నారు. సినీ నటుడు అశోక్ కుమార్ ప్రజాసేవలో భాగంగా మారెళ్ల గ్రామాన్ని ఎంపిక చేసుకుని పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆయన దాతృత్వానికి నిదర్శనం అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు గ్రామ సభలకు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, విద్యుత్, మరుగుదొడ్ల నిర్మాణం వంటి కనీస మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో గ్రామ సభలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వాన్ని ఆదరించి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ నాయకులు లలితా సాగర్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో కూడా మనం ఇదన్నిటి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు అనేది పెట్టారు. అట్లానే ఈ మధ్యకాలంలో కేంద్రం కూడా కుసుమ ద్వారా దాదాపు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు, విండ్ ప్లాంట్లు పెట్టాలని చెప్పి ముందుకెళ్తుంది. దానికి పెద్ద ఎత్తున సబ్సిడీ కూడా ఇస్తుంది. మొన్న మధ్య మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో కూడా ఒప్పందం కుదిరించుకొని రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 11 kV ఫీడర్ లైన్స్, అదేవిధంగా సబ్స్టేషన్స్ ఉన్న దగ్గర చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసి నాణ్యమైన విద్యుత్తుని రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అనమాట. అది కాకుండా ఇందాక నేను ఇక్కడ రాగానే రైతులు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ట్రాన్స్ఫారాలు అన్నీ కూడా దొంగల పగలగొట్టి